నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రిషికొండ, విశాఖపట్నంలో రిషికొండ బీచ్ పక్కన ఉన్న రిషికొండకి ఎంత ఉందో మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక విలాసవంతమైన బంగ్లా కట్టారో మన అప్పటి నుంచి అయితే ఇంకా ప్రాచుర్యం పెరిగిపోయింది. ఇంతవరకు అయితే అది ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పుడు చూడలేదు, కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎంత విలాసవంతంగా ఉందో అయితే చూశారు. అయితే ఇప్పుడు మరి ఆ బంగ్లాని దేనికి యూజ్ చేస్తారు, అంటే ఏంటి, దేనికోసం దాన్ని యూజ్ చేస్తారు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే రిషికొండ బీచ్ అంటే రిషికొండ బంగ్లా జగన్ గారు ఇష్టంగా కట్టుకున్న ఒక కోట అనొచ్చు. సో దాన్ని ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు దాన్ని అసలు ఆ బంగ్లాని దేనికి యూజ్ చేస్తా అంటారు? అక్కడ బంగ్లా కట్టాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఫస్ట్ దాని దగ్గర నుంచి మాట్లాడితే తర్వాత అసలు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దాన్ని బీచ్ ప్యాలెస్ అని చెప్పి పేరు పెట్టుకున్నారంట ముద్దుగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీచ్ ప్యాలెస్ అని పేరు పెట్టుకున్నారు. ఆ బీచ్ ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డికి ఒకటి, భారతి రెడ్డికి ఒకటి, వాళ్ళ పిల్లలు ఇద్దరికి చెరొకటి, ఇలా విలాసవంతమైనటువంటి విశాలమైనటువంటి భవంతుల్ని నిర్మించుకున్నారు. దాని లోపల మీకు స్ట్రక్చర్ చూస్తే ఫోటోల్లో కూడా కనిపిస్తాయి. ఒక వ్యూ, సముద్రం వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు సీ ప్యాలెస్ లేకపోతే బీచ్ ప్యాలెస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఆ ప్యాలెస్ని ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో కట్టించుకున్నారా, కిట్ ప్రోకోతో సంపాదించుకున్న డబ్బులతో అంటే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతోటి 500 కోట్లు పెట్టి కట్టించుకున్నారు. అసలు ఎంత పెట్టి అది కట్టిస్తున్నారో కూడా చాలా సార్లు పాటు రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత దాన్ని బయటికి తీశారు. సుమారుగా 450 కోట్లని 500 కోట్లని ఇలా. అక్కడ అక్రమ నిర్మాణం అది వాస్తవంగా. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్ కూడా కేంద్ర ట్రిబ్యునల్లో, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. దాని మీద ఒక కమిటీ ఉంది, హైకోర్టులో కూడా ఉంది. హైకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఏం చెప్పింది అంటే అక్రమ నిర్మాణం, ఇక్కడ పరిమితులకి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణం అని చెప్పారు. అంతకుముందు టూరిజంకి సంబంధించినటువంటి ప్లేస్ అది. టూరిజం కాటేజీలు ఉండేవి. ప్రభుత్వానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, నెలకి కోట్ల రూపాయలన్న ఆదాయం వచ్చేది. అవన్నీ డిమాలిష్ చేసేసి ఆ ప్లేస్లో ఈ విలాసవంతమైనటువంటి భవనాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టించుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం పాటు రాజకీయాల్లో నిషేధించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవంగా. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కని ఆ సౌదాన్ని నిర్మించుకున్నారు. ఆ విలాసవంతమైనటువంటి సౌదాన్ని నిర్మించుకున్నారు. దానికి మళ్ళా హెలిప్యాడ్ ఇవన్నీ నిర్మించుకొని 3 హెలికాప్టర్లను బుక్ చేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ ముందు 3 హెలికాప్టర్లను బుక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు జీవోలు ఇచ్చారు కొత్త హెలికాప్టర్లు తీసుకొచ్చుకోవాలని. ఎందుకు? విశాఖలో ఒక హెలికాప్టర్, గన్నవరంలో, విజయవాడలో ఒక హెలికాప్టర్, కర్నూలులో లేదా కడపలో ఇంకొక హెలికాప్టర్, 3 హెలికాప్టర్లు పెట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్లాన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇచ్చారు. ఒకవేళ పొరపాటును కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే నాకు తెలిసినటువంటి సౌదీ రాజులు కూడా అంత విలాసవంతమైనటువంటి జీవితాల్ని గడపడానికి ప్లాన్ చేసుకుని ఉండరేమో. అంత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అతను ప్లాన్ చేసుకుని రిషికొండని నిర్మించారు. కానీ రిషికొండ ఏంటది అసలు? రిషికొండలో భవనాలు ఏంటి? ఆ భవనాలు ప్రజలకు సంబంధించిన భవనాలే కదా, ప్రజలు చూడొచ్చు కదా. కానీ అందులో 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ పెట్టి అసలు ప్రజల్ని అసలు అలికిడి లేకుండా చేశాడు. అటువైపే రాకుండా చేశాడు ఆయన. అటువైపే రాకుండా చేసి ఆ భవనం ప్రారంభించిన రోజు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన రోజు కూడా ఎవరిని రానివ్వలేదు. ఒక కేఏ పాల్ మాత్రం వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. కేఏ పాల్ వెళ్ళటానికి ప్రయత్నం చేసి అక్కడ నరబలి జరుగుతుందని చెప్పి ఆయన ఆరోపించారు. నరబలి జరుగుతుంది, నరబలి చేస్తున్నాడు, అక్కడ శుద్ధ పూజలు చేస్తున్నాడు, నరబలి జరుగుతుందని చెప్పి కేఏ పాల్ ఆరోపించాడు. సో తర్వాత సీన్ కట్ చేస్తే ప్రభుత్వం కూలిపోయింది, జగన్మోహన్ రెడ్డిది. కూలిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివారం రోజు మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు మీడియాని తీసుకెళ్తే అక్కడ నిర్మించినటువంటి విలాసవంతమైనటువంటి భవనంలో ఉండేటువంటి ఇంటీరియర్స్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఒక కమోడిటీ అంటే మనం వాష్రూమ్కి పోయేటువంటి కమోడిటీ 14 లక్షల రూపాయలు అంట. ఇంకో కమోడిటీ 14 లక్షల రూపాయలు.
తర్వాత ఫ్లోరింగ్, విదేశాల నుంచి తెప్పించినటువంటి ఫ్లోరింగ్ ఒక అద్దంలాగా మెరిసిపోతున్నటువంటి ఫ్లోరింగ్ వేయించుకున్నాడు. తర్వాత సోఫా సెట్లు, తర్వాత కాన్ఫరెన్స్ హాళ్ళు, దాదాపు 300 మంది వచ్చినా కానీ సరిపోయేటువంటి ఒక పెద్ద హాల్ని విలాసవంతంగా నిర్మించుకున్నారంట. సో ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి, అతని సొంత డబ్బా ఇది, ప్రజల డబ్బు ఇది, ప్రజలు కష్టపడి ట్యాక్స్ కట్టినటువంటి డబ్బు ఇది, దాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చేతికించుకున్నారు, దించేశారు. దాని మీద ఇప్పుడు మళ్ళీ గుడివాడ అమర్నాథ్ ఏమంటాడు, ఇప్పుడు ఆయన ఈ దీని గురించి మాట్లాడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడాడు ఆయన, అప్పుడు జరిగిన బయట పెట్టండి అంటున్నాడు. ఇంత విలాసవంతమైన జీవితం గడిపాడా చంద్రబాబు నాయుడు? ఆయన బస్సులో ఉండి 2014లో బస్సులో ఉండి అమరావతిలో ఆయన రాష్ట్రాన్ని పరిపాలించడం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి మళ్ళా అదొక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఫర్నిచర్ తెప్పించుకున్నాడు. ఫర్నిచర్ తెప్పించి అన్ని సెట్ చేసుకున్నాడు. ఆ ఫర్నిచర్ ఇప్పుడు ఇవ్వడానికి ప్రాణం ఒప్పట్ల ఆయనకి. కానీ కొంతమంది నాయకులు చెప్తున్నారు కదా సార్, ఎంత అవుతుందో చెప్పండి, ఆ ఖర్చులు మేము వెనక్కి ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. మరి ఇదే అప్పుడు కోడెల శివప్రసాద్ కూడా చెప్పాడు కదా, కోడెల శివప్రసాద్ కూడా అప్పుడు అదే చెప్పాడుగా, ఎంత అవుతుందో చెప్పండి మేము ఇస్తామని చెప్పాడుగా. కానీ ఆయన మీద దొంగ కేసులు పెట్టారు కదా ఆ రోజున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైతికంగా నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉండి, లేదంటే ఏమాత్రం ఆయనకి ఇంగిత జ్ఞానం ఆ పదాన్ని నేను ఉపయోగిస్తున్నా, ఇంగిత జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి అడగవసరంలే, ప్రభుత్వం ఓడిపోగానే అవి పంపించాలి, అది తనది కాదు అని చెప్పి పంపించాలి. పంపించకుండా వాటిని ఇవ్వడానికి ఇష్టం లేకుండా ప్రాణం పోతుంది ఆయనకి ఇవ్వడానికి. అంటే ప్రజల నుంచి కొన్నటువంటి వాటిని మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి కూడా ఆయన ప్రాణం పోతుంది. ఎవరు సొమ్ము? 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఇంటీరియర్స్ తెప్పించుకున్నారంటే తాడేపల్లికి, అక్కడ రిషికొండలో 500 కోట్లు పెట్టి కట్టించుకున్నారంటే ఆయన ఏదో బటన్ నొక్కుతా వాళ్ళకేదో 4,000 5,000 ఇస్తా ఈ విధమైనటువంటి విలాసాలు చేశాడు ఆయన. ఆయన విలాసాలకే దాదాపుగా నాకు తెలిసినంత వరకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాడు. 1,000 కోట్లు, 100 కూడా కాదు, 1,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టుంటాడు విలాసాలకు. జీవితంలో అతను ఆ కళ మొత్తం నెరవేర్చుకున్నాడు 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాలు నెరవేర్చుకొని ప్రజల్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన ప్రైవేట్ సైన్యంలాగా పోలీసుల్ని పెట్టుకొని ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళ ఇళ్ళకి పంపించి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి రకరకాలుగా భయపెట్టి తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. సో ఇప్పుడు ఆ రిషికొండని ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అనే దాని మీద ఇప్పుడు అందరూ తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే దాంట్లో పోయి ఉండటానికైతే ఇష్టపడ్డు, అంతవరకు కన్ఫర్మ్. అంత విలాసవంతమైన భావన ఆయనకు అవసరం లేదు అనుకుంటాడు ఆయన. ఇప్పుడు దాన్ని ప్రజా ఉపయోగాలకు సంబంధించి ఏదైనా వాడతారు. మరి దేనికి వాడతారు? విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏమన్నా మార్చేసి అక్కడ షిఫ్ట్ చేస్తారు ఆఫీస్ని. ఎంత చేసినా దాన్ని ఆ విలువైనటువంటి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క కమోడిటీ వాష్రూమ్లో పోయి బాత్రూమ్కి పోయేదానికి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకున్నారంటే ఒక్కోటి. ఆ విధమైనటువంటి దాదాపు 24 ఉన్నాయంట. ఏం చెప్పాలి అసలు? ఏ విశ్లేషణ చేయాలి జగన్మోహన్ రెడ్డి గురించి? జగన్మోహన్ రెడ్డి విశ్లేషణ చేయాలనుకుంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్గా జీవితకాలం పాటు ఆయన మీద రాజకీయ నిషేధం విధించాలి.